చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టెంపుల్ దగ్గరికి వచ్చేసినామండి. ఇది మెయిన్ కమాను. సో ఇక్కడ నుంచి రఫ్గా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. సో మనం ముందుకు వెళ్దాము. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా అటు ఎటు చూసినా కూడా ప్రకృతి, పచ్చని చెట్లు, పొలాలు చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లనే ముందు ఒక పెద్ద చెరువు ఉండిద్ది. ఆ చెరువు చాలా నీట్గా కూడా ఉండిద్ది. మీకు ఆ చెరువు కూడా నేను దగ్గర వరకు వెళ్ళి చూపిస్తాను. సో రండి నాతో పాటు చూద్దాం. సో మనం ఇప్పుడు చీరాల లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరలో ఉన్నాము. సో వెళ్ళేవే అయితే చాలా బాగుంది. నేను మీకు చెప్పాను కదా ఒక చెరువు చూపిస్తా అని చెప్పేసి, అదిగో చెరువు. సో ఆ చెరువుకి సంబంధించిన వీడియో కూడా దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం మనం ఇప్పుడు. సో చూడండి, చెరువు చాలా బాగుంది కదా. మనం దగ్గర వరకు వెళ్ళి షూట్ చేద్దాం చెరువుని. కాసేపు మేము కూడా అక్కడ టైం పాస్ చేసి వస్తాము. నెక్స్ట్ మనం చీర్యాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కదా. సో మనం వెళ్తుంటే గుడి నియర్ బై ఉంది. సో గుడికి నియర్ బైలో ఆల్మోస్ట్ ఒక 300 to 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద చెరువు ఉంది. సో సరదాగా ఇక్కడ ఆగాము. వాటర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. హ్యాపీగా స్నానం చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ నేను మీ డ్యూటీ పని మీద వచ్చేటట్టు మాకు ఇప్పుడు కుదరట్లేదు, కానీ హ్యాపీగా వచ్చి స్నానం చేసుకుంటూ సరదాగా వాటర్ దగ్గర ఎవరైనా ఫిష్ చేపలు పట్టే అలవాటు ఉంటే హ్యాపీగా చేపలు పట్టుకోవచ్చు. చెరువు అయితే చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ క్లైమేట్ కూడా అదిరిపోయింది. లైట్గా వర్షం పడుతుంది. సో సూపర్ క్లైమేట్. సో చూడండి, మీకు కూడా చెరువు నచ్చింది అనుకుంటా. సో మనం ఇప్పుడు దాకా చెరువు చూసాం కదండి. కరెక్ట్ ఇక్కడ నుంచి మనకు 300-400 మీటర్స్లోనే టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం గుడి దగ్గరికి వెళ్ళి గుడి విజువల్ షూట్ చేసుకొద్దాము. రండి నాతో పాటు చూస్తూనే ఉండండి. చీర్యాల లక్ష్మీనరసింహస్వామి చరిత్ర తెలుసుకుందాం. ఈ దేవాలయ స్థాపనకు మూలకర్త శ్రీ మల్లారం ఈశ్వరయ్య. ఆయన భక్తి పరవశంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం పొందారు. ఆ దర్శనానుసారం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి చిత్రాన్ని తన పూజా గదిలో ప్రతిష్ఠించి అఖండ దీపం వెలిగించారు. తర్వాత 2007 ఏప్రిల్ 19న నరసింహస్వామి విగ్రహాన్ని తయారు చేయించి 2008 మే 1న తన పొలంలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో ఒక పాము దర్శనమిచ్చింది. అది ఆశీర్వాదంగా భావించిన ఆయన నాగదేవత ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇంకా ఈ దేవాలయంలో విశేషాలు: ప్రధాన దేవతలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి సమేతంగా ఆదిశేషునిపై కూర్చున్న రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. కుర్మతోట దేవాలయం ప్రాంగణంలో ఒక సరస్సు ఉంది. అంటే ఒక చిన్న లేక్లా ఉంటుందండి. అందులో వివిధ జాతుల తాబేళ్ళు, అంటే నక్షత్ర తాబేలు, టాటాయిస్ అంటాం కదా, ఉంటాయండి. ఇది చాలా బాగుంటాయి, చూడాలి. ఆ సరస్సులో మధ్యలో విష్ణుమూర్తి కూడా విగ్రహం ఉంటుంది. విష్ణుమూర్తి చుట్టూ ఈ తాబేళ్ళు అయితే ఉంటాయి. అది ఖచ్చితంగా చూసి తీరాలండి అక్కడికి వెళ్తే. ఇంకా ఉత్సవాల గురించి చెప్పుకుంటే, ఇక్కడ ఉత్సవాలు అనేది చాలా బాగా చేస్తారు. ఆ ఉత్సవాలలో వీళ్ళు పెట్టే ఫుడ్, అన్నదానం ఏదైతే ఉందో అదైతే చాలా చాలా బాగుండేది. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ సమయంలో గణపతి పూజ, అగ్నిస్థాపన, రక్షాబంధనం, శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం, శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం, పుణ్యవాచనం, తీర్థప్రసాదం, అన్నదానం, అన్న సంతర్పణ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజు గ్రామంలో శోభయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది. ఇంకా సేవల గురించి చెప్పుకుంటే, ప్రతి శుక్రవారం అభిషేకం, స్వర్ణ పుష్పార్చన, ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం, శనివారం రాత్రి దేవాలయంలో నిద్రించడం వంటి సేవలు భక్తులు నిర్వహిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు 11 లేదా 21 లేదా 41 ప్రదర్శనలు గుడి చుట్టూ చేస్తారు. ఇంకా ఉపాయాలయాలు అంటే గుడి వెనకాల చిన్నగా ఇంకా దేవుళ్ళకి సంబంధించి ఇంకో గుడి ఉంటుందండి. అది
గణపతి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ వంటి ఆలయాలు ఉన్నాయి. మీరు మెయిన్ గుడిలో దర్శనం చేసుకున్నాక కొంచెం వెనక్కి వెళ్తే మీకు అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఈ దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సాంప్రదాయాలనే అనుసరిస్తుంది. భక్తులు ఈ దేవాలయాన్ని సంకల్ప సిద్ధి నరసింహగా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ చేసిన సంకల్పాలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. దేవాలయం శాంతియుత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ గుడికి వెళ్తే ఏదో గుడికి వెళ్ళిన ఫీలే కాకుండా ఒక నేచర్ ప్రకృతిలో మనం ఆస్వాదించి రావచ్చు. చుట్టూ ఎటు చూసినా లేక్ ఉంటుందండి. ఇంతకుముందు అయితే అరటి తోట కూడా ఉండేది ఇక్కడ. ఈ మధ్యకాలంలో అది వరదలకు మునిగిపోయిందో లేక నరికేస్తారో అయితే తెలియదు కానీ, సో ఎటు చూసినా కూడా వరి పొలాలు, చెరుకు పొలాలు, ఆ అరటి తోట అవన్నీ చుట్టూ వరి తోట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్ళినా కూడా ఆ లేక్లో అది ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వీలైతే ఈ వీకెండ్ ప్రయత్నించండి, వెళ్ళి చూడండి. లేదంటే డెఫినెట్గా మీకు కుదిరినప్పుడైతే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో ఈ దేవాలయం కంపల్సరీ మీ లిస్టులో అయితే పెట్టుకోండి.